ఇవాళ ఈ ధర్నా కూర్చున్న సందర్భం మీరు గతం ఎప్పుడైనా ఉంది అని జ్ఞాపకం చేసుకుంటే కరెక్ట్గా 13 సంవత్సరాల క్రితం 13 సంవత్సరాల క్రితం ప్రతి సీజన్కి జరిగేది ఇదే కలెక్టరేట్ ముందట ఇదే జాగాలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న 10 ఏళ్ళు అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్ళు రైతులు ధర్నా చేయని రోజు లేదు, రాస్తారోకో చేయని రోజు లేదు, కళాల పైన మార్కెట్ ఆఫీసుల పైన దాడులు చేయని రోజు లేదు. కానీ మళ్ళీ ఇప్పుడు విచిత్రంగా 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ అవసరమైంది మన తెలంగాణ రైతాంగానికి. ఇందులో నల్గొండ జిల్లాలో ప్రత్యేకించి మనకు కాంగ్రెస్ చేసిన పాపం, ఆ కాంగ్రెస్ ప్రభుత్వాల శాపం. నల్గొండ జిల్లాలో అద్భుతంగా ఉన్న వ్యవసాయ రంగం నాశనం అయిపోయి సాగునీళ్ళు కాదు కదా, చివరికి తాగునీళ్ళు కూడా లేక జిల్లాలో లక్షలాది మంది ఫ్లోరోసిస్ బారిన పడి నాశనమైన పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనే పెద్దలు కేసీఆర్ గారు జిల్లాలో ఊరూరు తిరిగి రాష్ట్రమంతటా కూడా నల్గొండ జిల్లా దయనీయమైన పరిస్థితిని చెప్పి ఎక్కడో ఆదిలాబాద్లో, కరీంనగర్లో, నిజామాబాద్లో సభ జరిగినా, వరంగల్లో జరిగినా, ఖమ్మంలో జరిగినా నల్గొండ మహబూబ్ నగర్ బాధల గురించి చెప్పేది. నల్గొండ జిల్లాలో 40 ఏళ్ళు కూడా కాదు, 30 ఏళ్ళు కూడా నిండకుండా 20 ఏళ్ళకే నడువులొక్కరిపై నాశనం అయిపోతున్న ప్రజల గురించి చెప్పేది. ఆ సందర్భంలో నేను అడిగేది, అన్న నల్గొండ జిల్లా అంటేనే పిల్లనీయకుండా చేస్తున్నారు మీరు, దేశమంతా తిరిగి మాకు నడువు లేదని చెప్తున్నారు, మా పరిస్థితి ఏం లేదు అని చెప్పి అన్నప్పుడు చెప్పేది నాకు తెలిసే విషయం కావాలని చెప్తా ఉన్నా. రేపు తెలంగాణ వస్తుంది, తెలంగాణ వచ్చిన తర్వాత నల్గొండ జిల్లా పైన మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది, నల్గొండకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి వచ్చినాడు ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా జిల్లాల ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, ఎందుకు సారు నల్గొండకి ఎక్కిస్తున్నాడు, ఎందుకు నల్గొండ పైన సారుకు ప్రత్యేకమైన ప్రేమ ఉన్నది అని చెప్పి ప్రజలకు అర్థం కావాలి అని అంటే ఇప్పటి నుంచే ఈ సమస్యను మనం అందరికి చెప్పాలి అని చెప్పి ఆ రోజు అంత స్పష్టంగా ఒక బ్రహ్మాండమైన విజన్తో నల్గొండ జిల్లా పైన ఉద్యమ నాయకుడిగానే కేసీఆర్ గారు దృష్టి పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం 3 లక్షల టన్నుల మెట్రిక్ టన్నులు పడిన ఈ జిల్లాలో వరదాన్ని 3 అంటే 3. కానీ 2023లో మనం కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాన్ని ఇచ్చే నాటికి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ ఒక్క జిల్లా నుంచి సేకరించడం ఉంది. నల్గొండ జిల్లా నుంచి, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 40 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించి భారతదేశానికి వేశాం. ఆహారం లేని మిగతా రాష్ట్రాలు. కేంద్ర ప్రభుత్వం చివరికి రాజకీయాలు చేసి అరే ఎట్లా ఉంటుంది తెలంగాణలో, ఏమాయ చేసాడు కేసీఆర్, ఇంత తొందరగా ఇంత అభివృద్ధి ఎట్లా వచ్చింది, కేవలం 3 లక్షలు పడిన నల్గొండ జిల్లాలో 40 లక్షల వంతు ఉన్నాయి, కేవలం 40 లక్షలే పడిన తెలంగాణ మొత్తంలో కలిపి ఇవాళ 3 కోట్ల టన్నులు పండుతున్నాయి. కరెంటే లేని తెలంగాణలో కరెంటే పోని తెలంగాణ ఎట్లయింది అని చెప్పి దుర్మార్గమైన ఆలోచనలు చేసి తెలంగాణలో ఒళ్ళు వంతలే ఉత్తనే లెక్కని చెప్తురని రకరకాల సాకులు చూపించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే స్వయంగా కేసీఆర్ గారే మమ్మల్ని అందరూ నిలబెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా ఢిల్లీ పోయి ధర్నా చేసినాం. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి, మంత్రులు పోయి
రైతుల తరఫున ఢిల్లీలో కూర్చొని ధర్నా చేసిన సందర్భం లేదు. కేవలం కేసీఆర్ వల్లనే సాధ్యమైంది రైతుల తరఫున. ఇంకా వేరే ఏ పని మీద పోలే. ఇవాళ రేవంత్ రెడ్డి పోతున్నట్టు వేరే పనుల మీద పోలే ఎన్నడూ కూడా. పోతే ఒకేసారి బాధ్యతగా రైతుల కొరకే పోయినాం. పోయి లెక్కలన్నీ చూపించినాం. కావాలంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం అధికారులు పంపు, మా జిల్లాకు తాలూకా కాదు గ్రామానికి కూడా పంపించి లెక్కలు చూసుకో. మొత్తం ఎంత భూమి సాగులోకి తీసుకొచ్చినాం, పంటలు ఎట్లా పండిస్తున్నాం, పంటల్లో అధిక దిగుబడి రావడానికి మేము ఏమేమి ప్రయత్నాలు చేసినాం అనే విషయాలు స్పష్టంగా చెప్పినాం. ప్రతిదీ కేసీఆర్ చూసిండు. ఒక రైతు పొలంలో పనిచేసే రైతు ప్రతిరోజు ఏం పని చేయాలనో కేసీఆర్ చేసిండు. ఆ రోజు ప్రతిరోజు ముందుగా 24 గంటల కరెంట్ ఇచ్చి, మొట్టమొదటి నీళ్లు కావాలి భూమికి, నీళ్ళు ఇచ్చిన తర్వాత పెట్టుబడి కావాలి అని చెప్పి రైతు బంధు పథకాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా తీసుకొచ్చి రైతు బంధు పథకాన్ని ఇచ్చి, పంట పండియడమే కాదు పంట అమ్మియడం అనేది ప్రధానమైంది, మార్కెట్ ప్రధానమైనవి అని చెప్పి రైతుల్ని ఐక్యం చేయడం కొరకు రైతు బంధు సమితిలు కూడా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ గ్రామాలలో రైతులు చైతన్యం చేసి పండిన పంట కూడా ఒక్క రోజు కూడా కళ్ళం లాగకుండా వెంటనే కొనుక్కపోయేటట్టుగా చేసి, కరోనా సందర్భంలో కూడా మిల్లర్లు నాకు హమాలీలు దొరకలేరు చేతులు ఎత్తేస్తున్నారు అని అంటే హమాలీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసే కార్యక్రమం చేసి, మా శాసనసభ్యులు, మా శాసన మండలి సభ్యులు, మా పార్లమెంట్ సభ్యులు, మా ఎంపీపీ జడ్పీటీసీలు, మా ఎంపీటీసీలు, సర్పంచులతో సహా ప్రతి ఒక్కరు కూడా కళ్ళాలకు పోయి ఎక్కడ ఏ రైతుకు చిన్న ఇబ్బంది జరగకుండా ఓట్లు కొనిపించే కార్యక్రమం చేశారు. మొక్కలు, జొన్నలు, ఇతర అన్ని రకాల పంటలు కూడా కొనిచ్చే కార్యక్రమం చేశారు.